హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అదాలత్ వద్ద రాజ్ కుమార్ అనే వ్యక్తిని మరో ఆటో డ్రైవర్ హత్య చేశాడు. వ్యక్తిగత కక్షలతోనే రాజ్ కుమార్ ను కత్తితో హతమార్చాడు. మృతుడు మణికొండకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పని హత్యకు గల కారణాలేంటి? పాత కక్షలే ప్రధాన కారణమా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య గత కొద్ది రోజులుగా వ్యక్తిగత కక్షలతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లోపల అదాలత్ జంక్షన్ వద్ద ఇద్దరు తారసపడ్డ తర్వాత ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. ఆ తర్వాత కోపంతో రగిలిపోయి కొట్టుకునే పరిస్థితి దాపరింది. సో ఈ సమయంలోనే మా రాంబాబు అనేటువంటి వ్యక్తిపై అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఇద్దరు మీ అంతు తెలుస్తానంటూ కూడా ఛాలెంజ్లు విసుకున్నారు. ఆ వెంటనే ఆటోలో ఆపుకొని పక్కనే దిగి నడి రోడ్డు మీద అదాలత్ జంక్షన్ కు సమీపంలో సుబేదారి పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇద్దరు అటు రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం లోపల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో తన వెంట తెచ్చుకున్న కత్తితోని వెంకటేశ్వర్లు దాదాపు 6 పోట్లు పొడిచారు. అయితే అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా తనపై కడుపులో తీవ్రంగా గాయపరచడంతో అక్కడే రాజ్ కుమార్ ప్రాణాలు వదలడం జరిగింది. అయితే ఇదంతా చూస్తున్నటువంటి స్థానికులు కూడా ఫోన్లలో కెమెరా షూట్ చేస్తున్నారు తప్ప తను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఇద్దరి మధ్య కూడా ఎలాంటి గొడవలు ఉన్నాయో తనలోకి వెళ్తే తాము కూడా ఇబ్బందులు పడతాం, ఎందుకంటే చేతిలో మారదాయి ఉండడంతో కూడా వెళ్లేందుకు సాహసించలేదు. కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ గొడవలకు కారణము ఒక మహిళ అనేటువంటి అంశం అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. మహిళ విషయంలో అక్రమ సంబంధం కారణంగానే ఇద్దరు గొడవలు పడుతున్నట్లు కూడా స్థానికులకు సమాచారం. ఇద్దరు మణికొండకు చెందిన వ్యక్తులు, ఇద్దరు ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక మహిళతో ఇద్దరికి పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధం కారణంగానే ఇద్దరి మధ్య కూడా ఈ స్థాయిలో కక్షలు పెంచుకునే విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎవరైతే వెంకటేశ్వర్లు రాజ్ కుమార్ ని హత్య చేసిన వెంకటేశ్వర్ నాడో తనను పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ అయితే చేస్తున్నారు. రైట్ వేణు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.